హలో హాయ్ హాయ్. ఏమైంది బాలు? ఏంటి మనసులో బాధ, హట్టింగ్? ఎక్కడ చూసినా నువ్వు చెప్తున్న వీడియోస్ తప్ప ఇన్స్టాలో ఎక్కడ ఏం కనిపించట్లేదు మాకు. ఏమైంది? ఎందుకు అంత సఫర్ అయ్యావు? 1000 రూపాయలు ఇస్తే చెప్తాను. ఒక రియాలిటీ షో అన్నాక ఖచ్చితంగా ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకుని తీసుకొచ్చేదే అగ్ని పరీక్ష అండ్ బిగ్ బాస్. ఆ టెన్షన్ నాకు ఉంది. అగ్ని పరీక్ష అని పెట్టే పేరులోనే చాలా ఒడిదొడుకులు ఉంటూ ఉంటాయి కదా. తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ నేను నిజం చెప్పాలంటే నేను సెలక్షన్ కాకపోయినా నేను కామ్గా పంపించిన నేను బాధపడకుంటే అన్ని నేను హర్ట్ అయ్యాను సార్. మీరు హర్ట్ అయితే నాకు హార్ట్ అటాక్ వస్తుంది సార్. మెయిల్ పంపించడము, రాయడము, ఎగ్జామ్స్ అన్నీ అయినాయి. అంతవరకు తీసుకెళ్ళిన అంత నాలెడ్జ్ నాకు ఉన్నవాడిని. నాలెడ్జ్ ఈస్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. అక్కడ వరకు వెళ్ళినోడిని నేను అగ్ని పరీక్ష ఎలా సెలక్షన్ కాకుండా ఎలిమినేట్ అవుతాను. నాకేమైనా గేమ్స్ రావా? నాకు టాలెంట్ లేదా? నేను గేమ్స్ ఆడలేనా? టాస్క్లు ఇస్తే నేను చెప్పలేదా? ఏదైనా కంటెంట్ ఇస్తే నేను మాట్లాడలేదా? స్టేజ్ పైకి పిలిచారు, నీకు ఫ్యాన్స్ ఉన్నారా? నీకు ఫ్యాన్స్ ఉంటారు అనుకుంటున్నావా? నీచులు ఎప్పుడు నీచగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. అసలు నీ వీడియోలు వల్గర్ వీడియోలు ఉంటాయి, నీ చేసేవన్నీ చిల్లర్ వీడియోస్, నీకు ఫ్యాన్స్ ఏడుంటారు? నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. నా చిల్లర్ వీడియోలో ఏ వీడియో నా ఫ్యామిలీ కోసం చేస్తున్నా, అది నా లైఫ్, నా జీవితం, నా ఇష్టం. అది అక్కడ బిగ్ బాస్ కావాల్సింది ఏంటి? మీకు ఎంటర్టైన్మెంట్, ఫన్నీ, ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఆడ టాస్కులు చేయలేదు. బిగ్ బాస్ పోయిన వాళ్ళు దేశాన్ని నిన్ను పంపిస్తే దేశానికి ఏం ఉద్ధరించాలన్నాడు. నీ బొందరా, నీ బొందా. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అందరు దేశానికి ఏమైనా ఉపయోగపడ్డారా? వింటున్నారా అంకుల్? ఇంకోసారి చెప్పమంటారా? దేశాన్ని ఏమైనా ఉద్ధరించారా? బిగ్ బాస్ లకు మంచి వాళ్ళు వెళ్ళారు, చెడ్డ వాళ్ళు వెళ్ళారు. సారీ, కరెక్టే, మర్చిపోయాను. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నా ఫ్యామిలీ గురించి చేర్చుకుంటే నేను చెప్పాను. ఇంటెలిజెంట్ ఫెలో. నా పరిస్థితి ఇలా, నేను డబ్బు కోసము సారీ కట్టుకుని నా ఫ్యామిలీని బతికించుకోవడానికి చేశాను. కానీ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను బిగ్ బాస్కి వెళ్తే నేను ఎలా ఉండాలో అలా ఉంటా. నాకు నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు శనివారం నాగార్జున వస్తాడు స్టేజ్ పైన, మనం తప్పులు చేస్తే ఆయన ఖండిస్తాడు. ఓకే సార్, మళ్ళీ సార్ చేయండి సార్, క్షమించాను అంటే ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టాడు రా అన్నారు. నేను నమ్మదురా, అడుగు తిరు. నెక్స్ట్ వీక్ ఉపర్వాల్ హెల్మెట్ అంటే పంపిస్తే వచ్చేస్తాం. అరే ఓ పని చేయి, అయితే నువ్వు దెంగే గే అని అడిగితే మీరు ట్రాన్స్జెండర్ అని అడిగారు, కాదు అని చెప్పాను. క్లాట్ ఇచ్చాను, అక్కడ అయిపోయింది. ఎంతకి తెగించారా? మీరు ట్రాన్స్జెండర్ అని అడిగారు. ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నాను తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? నవదీప్ ఏమన్నాడు, నీకు ఫ్యాన్స్ ఉంటారా? అది వాళ్ళ నా బాధని చెప్పుకుని ఉంటారు, అది అన్ని చెప్పాను. కట్ చేశారు అవన్నీ, ఉన్నది నేను ఓపెన్ చెప్పాను. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. తర్వాత అభిజిత్ ఏమనంటే, నేను బెట్టింగ్ అప్పుడు కూడా చేయలేను సార్, ఇట్లా అలా ఇలా అని చెప్తే నీకు జెన్ను నచ్చ ఆయన గ్రీన్ ఏనిపోతే వీళ్ళిద్దరు రెడ్లు ఇప్పించారు ఆయన చెవులు చెప్పి. అరే తుప్పా చదవా, వీళ్ళకి ఏం అవసరం అండి? వీళ్ళు జడ్జెస్ అన్నప్పుడు ఎవరు ఇపోయిన వాళ్ళకు ఉంటుంది. అభిజిత్ మైండ్ ఉన్న అభిజిత్కు ఉంటుంది, బిందు మాదిరి ఉన్న అది బిందు మాదిరి ఉంటుంది, నవదీప్ కూడా నవదీప్కు ఉంటుంది. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా, ఆ రోజు నిన్ను నలిపెట్టి నలిపేస్తాను రా, అదేనా ఆశ. ఆ ముగ్గురు ఉన్నారు, ఒక్కరి గ్రీన్ ఇప్పిస్తుంటే మీరు రెడ్ లేపని ఎలా చెప్తారండి? అది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. నన్ను ఓన్లీ అక్కడ వరకు వాడుకొని నా రేటింగ్ కోసము నా అవసరాన్ని యూజ్ చేసుకున్న వరకు వాడుకున్నా, నాకు ఒక టాస్క్ ఇవ్వలేదు, ఒక గేమ్ ఇవ్వలేదు. పోనీ ఒక టాస్క్ గేమ్ ఇస్తే నేను ఆడలేను అనుకో. నువ్వు టిష్యూ పేపర్ లా వాడుకోవడానికే పుట్టినట్టుంటావు కాబట్టి. ఇప్పటి వరకు బిగ్ బాస్ కొన్ని దేశానికి ఏమి ఉపయోగించారు? ఒకవేళ నేను అక్కడ రివర్స్ అయింటే రేపన్నా ఫ్యాన్స్ ఏమంటారు, ఇంత మంచి అవకాశం వచ్చింది బాల్ నీకు, అగ్ని పరీక్ష వెళ్ళావు, బిగ్ బాస్ లో వెళ్ళి అలా మాట్లాడితే రేపు నాగార్జున అనవాని ఏముంది గ్యారంటీ, నేను పంపిస్తాను.
వాస్తవం అధ్యక్ష ఇది. మంచి పాయింట్ చెప్పారు బాలు. నన్ను తిట్టే వల్ల కాదా? సరే, చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.